హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికోసం నేను మామిడికాయ ముక్కల్ని 1/2 కప్ తీసుకున్నాను. మామిడికాయకు బదులుగా పిందెలను తీసుకున్నట్లయితే మనకి వగరు టేస్ట్ అనేది వస్తుంది. బెల్లం తురుము 1/2 కప్ తీసుకున్నాను. మనం బెల్లం తురుముకు బదులుగా చెరుకు ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వేప పువ్వు 1 టీ స్పూన్, కారం చిటికెడు తీసుకుంటే సరిపోతుంది. దీనికి బదులుగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఒక పచ్చిమిర్చిని కూడాను దంచి వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని దాన్ని ఒక 1/2 లీటర్ నీటిలోని నానబెట్టుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాం. ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని కూడా పోసి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం చింతపండు రసంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకోవాలి. దీనిలో వేప పువ్వు, సాల్ట్, కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలుగువారు ఈ ఉగాది పర్వదినాన ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.